రామాయంపేట మున్సిపాలిటీలోని యాదాద్రి పార్కులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దానిలో భాగంగానే నేడు మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందని, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ రామాయంపేట మున్సిపాలిటీని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్పర్సన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్నకుమార్, డాకి శ్యామలాస్వామి, పుట్టి సందీప్, దేవుని రంజిత్ కుమార్, నాయకులు చింతల యాదగిరి, డాకి స్వామి, బైరం కుమార్ పాల్గొన్నారు. ఇవాళ మన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి చెట్లు నాటడం జరిగింది. దాంతోపాటు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమం మరి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. మరి ఇదే విధంగా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మా రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.